హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ సహస్ర ఉంటారు కదా, పెళ్లి ఫోటో గురించి డిస్కషన్ జరిగితే విహారీ ఏఐ ఫోటో అని చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఈ జనరేషన్లో ఎవరికైనా అది ఏఐ ఫోటో అని తెలుస్తుంది, కానీ మీకు మాత్రం అది అర్థం కాలేదు అని విహారీ నవ్వుతాడు. ఇక అలాగే లక్ష్మి అందరూ అలా భయపడుతూ లక్ష్మి చూస్తూ ఉంటుంది. సహస్ర అలా చూస్తూ ఉంటే ఇంకా విహారీ ఇలా అంటాడు, అది కావాలని ఎలా ఉంటామో అనేసి నాది సహస్రది చేపించాను. అవును సహస్ర, ఆ ఫోటో నీకు ఎక్కడ దొరికింది అని విహారీ అడిగితే అప్పుడు సహస్ర హాస్పిటల్లో దొరికింది బావా అంటే, అవునా, అయితే వాడు హాస్పిటల్కి ఏమైనా వచ్చాడేమో, అక్కడ కానీ దొరికిందేమో వాడికి అని అంటూ చెప్తూ ఉంటాడు. అప్పుడే సహస్ర, అవునా బావా, అమ్మ చూసారా బావా పెళ్లి విషయంలో ఎంత హడావిడిగా ఉన్నాడో, మీరంతా కావాలని అనవసరంగా కంగారు పడుతున్నారు. తనంటే తనకి పెళ్లి విషయంలో ఎన్ని కళలు ఉన్నాయో, అందుకే బావ అంటే నాకు చాలా ఇష్టం అని సహస్ర అంటుంది. అప్పుడు విహారీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. పద్మాక్షి అనుమానంగా, అంబిక ఇద్దరు అనుమానంతో చూస్తూ ఉంటారు. ఇక యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సరే పద బావ, నువ్వు రెస్ట్ తీసుకుందు కానీ అని విహారీని తీసుకొని వెళ్తూ ఉంటే విహారీ లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి టెన్షన్గా విహారీ వైపే చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ గదిలోకి అలా వెళ్ళిన తర్వాత విహారీని సహస్ర అక్కడ కూర్చోబెడుతుంది. విహారీ అలా కూర్చున్న తర్వాత సహస్ర బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది, బావా ఇలా అవ్వటం ఇదంతా చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది బావా అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే విహారీ, ఏం కాదులే సహస్ర, ఏదో అలా అయిపోయింది కదా అంటే, నీకు ఒకటి తెలుసా బావా, ఒక అమ్మాయి ఒకరిని ప్రేమించింది అంటే అది మనస్ఫూర్తిగా ఎంత దారుణంగా ఆ విషయం మీ మగాళ్ళకి తెలియదు బావా. ఒకవేళ ద్వేషిస్తే ద్వేషం కూడా అలాగే ఉంటుంది బావా. ద్వేషమైన, పగైనా, ప్రేమైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా బావా అని అంటూ, ఇప్పుడు ఈ మధ్య పెళ్ళి అనుకున్నప్పటి నుంచి నేను మంతమ పెరిగిపోయింది, కానీ ఇలా జరుగుతున్నప్పుడల్లా భయంగా కూడా ఉంది నాకు అని సహస్ర అడు ఉంటుంది. ఇప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సహస్ర అంటుంది, సరే నువ్వు రెస్ట్ తీసుకో బావా అని అంటూ చెప్పి ఇలా వెళ్ళబోతుంది. వెనక్కి తిరిగి చూసి సహస్ర బావా అని అంటుంది. అప్పుడు విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి సహస్ర అంటే, బావా నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం బావా, చెప్పలేనంత ఇష్టం, ఐ లవ్ యూ సో మచ్ బావా అని అంటూ విహారీతో చెప్తుంది. విహారీ అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు విహారీ ఏం చెప్పకుండా ఉంటే సహస్ర అంటుంది, ఏంటి బావా నేను ఐ లవ్ యూ చెప్తే నువ్వు కనీసం తిరిగి కూడా చెప్పట్లేదు అని అనేసరికి విహారీ ఒక్కసారిగా తగ్గొచ్చినట్టుగా, నొప్పి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తాడు. అప్పుడే ఇలా తగ్గుతూ ఉంటే, ఏంటి బావా ఏమైంది బావా అని అంటూ సహస్ర అడిగితే, అది కొంచెం నొప్పిగా ఉంది నాకు అని అంటే, చూసావా బావా కనీసం నీకు చెప్పడానికి కూడా వీలు కుదరట్లేదు అనేసి, సరే బావా నువ్వు రెస్ట్ తీసుకో జాగ్రత్త అనేసి చేతులు పట్టుకొని చెప్పి అక్కడి నుంచి సహస్ర వెళ్ళిపోతుంది. సహస్ర వెళ్ళిపోయిన తర్వాత విహారీ అలా కూర్చొని అక్కడే హాస్పిటల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పేపర్స్లో లక్ష్మి పేరు ఉంటుంది. అది చూసి విహారీ ఆలోచిస్తూ బాధగా ఇలా అంటూ ఉంటాడు, ఏంటి లక్ష్మి, నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావో నీకు తెలుసా, నువ్వు నా కోసం ఎన్నో చేస్తున్నావు. అప్పుడు వచ్చి మా అమ్మని కాపాడావు, తర్వాత మొన్న నన్ను కాపాడావు, ఈరోజు రక్తం ఇచ్చి మళ్ళీ కాపాడావు. భర్త అనే బంధం నీకు ముడిపడినందుకు ఇదంతా చేస్తున్నావా, లేకపోతే నీ మంచితనంతోనే ఇలా చేస్తున్నావా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియట్లేదు, కానీ నాకు మాత్రం ఒక్కటే అర్థమవుతుంది, నీకు నేను భర్తని అయినప్పటి నుంచి మనం ఇలా ఎంత దూరంగా ఉన్నా దగ్గర అయ్యే సందర్భాలే అవుతున్నాయి, కానీ నేను ఎప్పటికీ నీకు భర్తను కాలేను లక్ష్మి, ఎప్పటికీ భర్తని కాలేను అనేసి బాధపడుతూ ఉంటూ, ఇక అప్పుడే వాళ్ళమ్మ అన్న మాటలు, అరే పెళ్లి కొడుకుగా డ్రెస్ ఏంట్రా ఇలానో నాకు చెప్పలేదేంటి అని యమున కోపంగా, ఏంటి విహారీ ఇది పెళ్లి డ్రెస్ ఏంటి అని అందరూ అరవటం అవన్నీ గుర్తు తెచ్చుకొని విహారీ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పరా అంటే, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావురా ఇప్పుడు అని అంటూ అడిగితే, బాగానే ఉన్నాను పర్వాలేదు అని విహారీ చెప్తాడు. ఏంటి అసలు ఇలా జరిగిందిరా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అంటే, అదేదో అలా జరిగిపోయిందిలే కానీ అని అంటూ బాధపడుతూ, అసలు ఈరోజు పెద్ద విషయం జరిగింది ఇంట్లో అంటే ఏంటిరా అని అంటూ అడిగితే, నా పెళ్లితో బయటపడింది, అది చూసి ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది అంటే, అవునా, ఆ పెళ్లి ఫోటో ఎలా వచ్చింది అని అంటూ విహారీ ఫ్రెండ్ అడిగితే, సహస్రకి హాస్పిటల్లో దొరికిందంట అని చెప్పగానే హాస్పిటల్లో పెద్ద గొడవ చేశారు, అందరూ ప్రశ్నించారు, అమ్మ కూడా నేను సమాధానం చెప్పలేకపోయాను, టెన్షన్ పడ్డాను అంటే, మరి ఏం చెప్పావు అని అంటే,
అది ఏలో ఫోటో అని కవర్ చేశా అని ఏంటో విహారీ చెప్తాడు. అవునా, కొంచెం జాగ్రత్తగా ఉండరా అసలు ఫోటో అని అంటూ ఉంటే, అవును అది ఎలా వచ్చిందో తెలియదు, లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచే బయటపడేమో ఆ ఫోటోలు వాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్తే, వాళ్ళ ఫ్రెండ్ చెప్తే విహారీ ఏమోరా తెలియదు అయ్యుండొచ్చు కూడా అని అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండరా, లక్ష్మి విషయంలో ఏం చేస్తున్నావు అంటే, లక్ష్మి విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను కానీ ప్రతిసారి లక్ష్మియే నన్ను కాపాడుతుంది అని విహారీ ఏం చేయాలో తెలియట్లేదు బాధపడుతూ ఉంటాడు. ఇక అంతలో వాళ్ళ ఫ్రెండ్ ఇలా సరేరా నేను మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు విహారీ. ఇక అంతలో ఏమో మళ్ళీ విహారీ ఆ పేపర్స్ని అవన్నీ చూస్తూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి గదిలో ఉండి పూజ చేస్తూ ఉంటుంది కదా, ఇక అప్పుడే దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. ఆయనకి ఏమీ అవ్వకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అని దండం పెట్టుకుని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పండు వస్తూ లక్ష్మమ్మ అని ఏంటో పిలవగానే లక్ష్మి టెన్షన్ పడుతూ ఇంకా ఒక్కసారిగా అక్కడ అమ్మవారి ఫోటో విగ్రహం ఉంటుంది కదా కబోర్డ్స్లో, అది క్లోజ్ చేసి ఇంకా అలా టెన్షన్ పడుతూ నిలబడి ఉంటుంది. లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇక పండు లోపలికి వచ్చేస్తాడు. లక్ష్మమ్మ అంటే ఇక ఇలా ఊపిరి పీల్చుకుని, అమ్మ నువ్వొచ్చావా, ఇంతసేపు నేను ఎవరో అనుకున్నాను, ఎంత భయపడ్డానో తెలుసా అని అంటే, ఎందుకు లక్ష్మమ్మ భయపడ్డా అని పండు అంటాడు. అదే నేను పూజ చేస్తున్నాను కదా, అందుకనే ఎవరైనా వచ్చారేమో అని భయపడిపోయాను అని అంటూ ఉంటే, అవునా లక్ష్మమ్మ పూజ చేసావా అని పండు అడిగితే, చేశాను పండు, ఇదిగో చూడు అని లక్ష్మి ఓపెన్ చేసి అమ్మవారిని చూపుతుంది. కబోర్డ్స్ ఓపెన్ చేసి ఇక ఆ కబోర్డ్స్లో ఇంకా అమ్మవారిని పెట్టి పూజ చేస్తూ ఉంది లక్ష్మి. అది చూసి పండు దండం పెట్టుకొని అమ్మవారిని ఆశీర్వదించమని వేడుకున్నాడు. ఇక ఆగే లక్ష్మమ్మ ఈ ఫలితం నువ్వు విహారీ గారు ఒకటవ్వాలి అని అంటే, అప్పుడు అయ్యో అదేంటి పండు అలా మాట్లాడతావు, నేను విహారీ గారు ఎలా ఒకటవుతాం, లేదు అది కుదరదు, ఆయన ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేను పూజ చేస్తున్నాను, అలాగే సహస్ర విహారీ గారు సంతోషంగా కలిసి ఉండాలని మొక్కుకుంటున్నాను అని చెప్తే, నీకేమైనా పిచ్చా లక్ష్మమ్మ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరైనా నేను నా భర్త బాగుండాలి అని కోరుకోవాలి కానీ నీ భర్త ఇంకొక అమ్మాయితో మంచిగా ఉండాలని ఎలా కోరుకుంటావు లక్ష్మమ్మ నువ్వు అంటే, లేదు వీలేదు, నువ్వు విహారీ గారు ఇద్దరు కలవాలి, మీరిద్దరు అందంగా ఉండాలి లక్ష్మమ్మ అని అంటే, లేదు పండు అలా ఎప్పటికీ ఆలోచించకు, అది జరగదు, నీకు చెప్పాను కదా పండు, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తావు, వద్దు అలా మాట్లాడొద్దు, ఆయన కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నా అంటే నీ గురించి మాత్రం కోరుకో లక్ష్మమ్మ, ఎదుటి వాళ్ళందరి గురించి నువ్వు మొక్కుకుంటావు కానీ నువ్వు ఇలా చేయటం నాకు నచ్చలేదు అని ఏంటో పండు అంటే, ఇక అప్పుడే లక్ష్మి ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన బాగుండాలి కానీ నువ్వు నాకు ఒకటి హెల్ప్ చేయాలి పండు అంటే, ఏం చేయాలి లక్ష్మమ్మ, నీకోసం ఏమైనా చేస్తాను చెప్పు అని అంటూ పండు అంటే, అదే పండు ఇప్పుడు నేను పూజ చేస్తున్న విషయం ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియకుండానే ఉండాలి, ఎందుకంటే నేను ఎందుకు పూజ చేస్తున్నానా అని డౌట్ వస్తుంది అందరికి. ఇంకొక విషయం ఏంటంటే విహారీ గారు ఉన్నారు కదా, ఆయనతో నాకు ఆశీర్వాదం నువ్వు రోజు ఇప్పించాలి, ఆయన అక్షంతలు నా తల మీద వేయాలి, అలాగే నేను ఆయన తిన్న ప్లేట్ తినాలి, ఇవన్నీ ఏమని చెప్పారు కదా, ఇవన్నీ చేయమని స్వామీజీ చెప్పారు కదా, అందుకే ఇవన్నీ నేను చేయను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి పండు అంటే, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను లక్ష్మమ్మ, నీకు కాకపోతే నేను ఇంకెవరికి హెల్ప్ చేస్తాను అని అంటుండగా అప్పుడు వసుధ పండుని వెతుక్కుంటూ ఈ పండు ఎక్కడున్నాడు అనేసి వస్తూ ఉంటుంది. సడన్గా లక్ష్మి గదిలో నుంచి అగరబత్తుల వాసన వస్తూ అలా అక్కడే నిలబడి, ఇదేంటి లక్ష్మి గదిలో ఇంత బాగా స్మెల్ వస్తుంది అనేసి వసుధ అక్కడికి వస్తుంది. లోపలికి వచ్చేసరికి లక్ష్మి తొందరగా కబోర్డ్స్ క్లోజ్ చేస్తుంది అమ్మవారికి ఉన్న అవి. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, లక్ష్మి పండు నువ్వు ఇక్కడే ఉన్నావా, నీకోసం వెతుకుతున్నాను నేను అని అంటే, అవునా ఎందుకు, ఇదిగో ఇవి మెడిసిన్స్ నువ్వు తీసుకురావాలి మెడికల్ షాప్కి వెళ్ళి అని అంటూ వసుధ అంటే, సరే అమ్మా తీసుకొస్తాను అని అంటాడు పండు. అవును లక్ష్మి నీ గదిలో ఏంటి అగరబత్తిల వాసన మంచిగా వస్తుంది, ఏంటి పూజ చేస్తావా ఏంటి అని వసుధ అంటే, అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ, లేదమ్మా ఏం చేయలేదు అని అంటే, మరి ఎందుకు ఇంత మంచి వాసన వస్తుంది, అగరబత్తిల వాసనే వస్తుంది చెప్పు చేసావా అని అంటూ అడిగితే, అది లేదమ్మా దోమలు ఎక్కువైపోయాయి కదా, అందుకనే అగరబత్తీలు
నీళ్ళు అంటించాను అంతే అని లక్ష్మి కవర్ చేస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది, అయినా నువ్వేమన్నా పూజలు అవి చేయాలనుకుంటే చెయ్యు, నాతో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అని అంటూ వసుధ అంటుంది. అప్పుడే లక్ష్మి సరే నేను చెప్తానులేమ్మా అని అంటుంది. ఇక అప్పుడే వసుధ పండుని మెడిసిన్స్ తెమ్మని పంపించేస్తుంది. ఇక లక్ష్మి మళ్ళీ అక్కడే నిలబడి అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అంబిక సుభాష్ దగ్గరికి వచ్చేస్తుంది. సుభాష్ అంబిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంబిక వచ్చి రాగానే సుభాష్ ఏంటి అంబిక ఇలా కలవాలని చెప్పావు ఎందుకు అని అంటే విహారీ కోసం అని అంటే విహారీ కోసమా మళ్ళీ ఏంటి అని అంటూ అడిగితే ఇదిగో చూడు అని చూపిస్తే ఇదేంటి విహారీకి పెళ్ళి ఎప్పుడైంది, ఇది పెళ్లి ఫోటో కదా అని అంటాడు. మాకందరికీ అదే డౌట్ వచ్చింది, కానీ అడిగితే కవర్ చేశాడు, ఏఐలో ఫోటో చేయించాను అని చెప్పాడు, కానీ నమ్మబుద్ధి కావట్లేదు అని అంబిక అంటుంది. అవునా, మరి ఇదేలా ఎప్పుడు పెళ్లి కొడుకుగా ఉన్నాడు, అసలు ఏం జరిగి ఉంటుంది అంటే అదే తెలుసుకోవాలి. అందరికీ కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మేశారు, కానీ నేను మాత్రం నమ్మను కదా అని అంటూ ఈ ఫోటో గురించి తెలుసుకోవాలి అని అంటే అవునా, ఇప్పుడు ఎలా తెలుసుకోవటం అంటే ఫోటో వెనకాల చూడు అడ్రస్ ఉంది అని అంటూ అంబిక చెప్తే అవును కదా, ఎంత పెద్ద పొరపాటు చేసినా ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తారు కదా, ఇలాగే మరి ఈ ఫోటో స్టూడియో వాడి దగ్గరికి వెళ్ళి మొత్తం కనుక్కోవాలి అంతే కదా అని అంటూ విహారీ సుభాష్ అంటే అంబిక అవును కనుక్కోవాలి, అసలు ఏం చేశాడు ఏమైంది అనేది తెలుసుకోవాలి అని అంబిక అంటుంది. అప్పుడు సుభాష్ సరేనంటాడు. ఇక ఆ తర్వాత విహారీ గదిలో కూర్చుంటే పండు అలాగే లక్ష్మి ఇద్దరు వస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసి ప్రతి ఒక్కరు చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.